గత 5 సంవత్సరాల అరాచక పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల అరాచక పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఆదిత్య కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రమౌళి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఓట్లను రిక్వెస్ట్ చేయడానికి, అభ్యర్థించడానికి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న అసెంబ్లీలో 175కి 164 సీట్లు మీరందరూ కూడా గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎన్డీఏ కూటమికి మీరు విజయాన్ని సాధించబెట్టారు. గత 5 సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలన నుంచి, గత 5 సంవత్సరాల అరాచకమైనటువంటి పాలన నుంచి, గత 5 సంవత్సరాల కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పాలన నుంచి మళ్ళీ మీరందరూ కూడా సంతోషంగా, ఆనందంగా భావితరాలు, భవిష్యత్తు తరాలు, తెలుగు జాతి మరి మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటి విధంగా మీ ఆశీర్వాదంతో ఈరోజు మేము పాలన సాగించవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వం మరి 1 కాదు 3 ముక్కలు అంటూ మరి ఆ రోజు 3 ముక్కల్లో కూడా కనీసం ఇక్కడ కూడా ఒక్క ఇటుక ముక్క కూడా 5 సంవత్సరాల్లో పెట్టకుండా, అంటే అటు అమరావతి లేదు, అటు ఆయన చెప్పినటువంటి 3 ముక్కల్లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. మరి అటువంటి పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల పాలనలో విధ్వంసానికి గురైనటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు మరి మొన్ననే 12,157 కోట్లు కేంద్రం సహకారంతో మరి ఈ యొక్క 8-9 నెలల్లోనే 5-6 సార్లు ముఖ్యమంత్రి గారు మరి కేంద్రానికి పోయి ఆ పోలవరానికి నిధులు తీసుకొచ్చి రేపు 2027కి అలా డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని ఆలోచన. అదేవిధంగా ఈరోజు ఎంతో మంది ఉద్యోగాలు కోరుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పరంగా అంతంత మాత్రంగానే ఉద్యోగ అవకాశాలు అనేటువంటి స్థితిలో మళ్ళీ మనందరికీ కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు కావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి. మరి ఎంతో కష్టపడి ఆ రోజు 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని తనే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్ర దేశం నుంచి, విదేశాల నుంచి ఆయన ఆహ్వానించి ఈ రాష్ట్రానికి తీసుకొస్తే మరి గత 5 సంవత్సరాల పాలనలో మీరందరూ చూశారు లోలు ఏ రకంగా ఈ రాష్ట్రం వదిలిపోయిందో, కియో ఎక్స్టెన్షన్ తమిళనాడుకి ఏ రకంగా పోయిందో, ఒక జాకీ, ఒక అమర్ రాజా, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని కంపెనీలు అన్ని కూడా పొరుగు రాష్ట్రానికి పోయినటువంటి ఇట్లా ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈవేళ ఒక గుంతలు లేకుండా ఒక రోడ్లను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈవేళ ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చెప్పారు మన రాఘవరెడ్డి గారు, ఆదిత్య కాలేజీ, నాకు కూడా మంచి అనుబంధం ఈ కాలేజీతో. ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో ఇదే డాస్ మీద కానీ లేదంటే బయట ఓపెన్ డాస్ లో కానీ చాలా సార్లు మీ కార్యక్రమంలో నేను కూడా భాగం పంచుకున్నా. ఈరోజు పాలకొల్లు లాంటి ఒక సెమీ అర్బన్ ప్రాంతంలో ఒక మంచి నాణ్యమైన విద్య అందించేటువంటి సంస్థ, ఎన్నో మంచి ర్యాంకులు సాధించేటువంటి సంస్థ. దయవచ్చి మీరందరూ కూడా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరొక్కసారి చేతులు ఎత్తి మిమ్మల్ని అందరూ